2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ సంస్థాగతంగా పునర్నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పార్టీ బలహీనంగా మారిన నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పులు చేపడుతూ కొత్త ఉత్సాహం తీసుకురావాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా ఇన్ఛార్జీలు మార్చడం వెనుక కూడా ఇదే వ్యూహం కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో ఇప్పటికే మార్పులు పూర్తి చేసిన జగన్ ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గంపై దృష్టి సారించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఒకప్పుడు వైసీపీకి బలమైన జిల్లాలో ఒకటిగా భావించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతం పార్టీకి సవాళ్ల కేంద్రంగా మారింది. వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలు, స్థానిక నాయకత్వంలో విభేదాలు, క్యాడర్లో నిరాశ వంటి అంశాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నాయకత్వాన్ని మార్చడం కాకుండా ముందుగానే బలహీన నియోజకవర్గాల్లో సంస్థాగత మార్పులు చేపట్టాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పుల పరంపరలో మొదట తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్థానంలో వడ్డే రఘురాం నాయుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అనంతరం భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడిన తర్వాత చినమిల్లి వెంకటరాయుడిని బాధ్యతలోకి తీసుకున్నారు. తాజాగా ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజును తప్పించి మంతెన బాబుకు బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో మరో కీలక సంకేతాన్ని ఇచ్చినట్లయింది. ఈ పరిణామాలన్నీ ఒకే దిశగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పాలకొల్లు నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. అక్కడ కూడా త్వరలోనే నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా పార్టీ అంతర్గత చర్చల్లో పాలకొల్లు అంశం ప్రధానంగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పాలకొల్లు వైసీపీకి మొదటి నుంచి క్లిష్టమైన నియోజకవర్గంగానే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అక్కడ విజయాన్ని అందుకోలేకపోయింది. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ పాలకొల్లులో మాత్రం విజయ ద్వారం తెరవలేకపోయింది. దీంతో ఈ నియోజకవర్గం పార్టీకి రాజకీయంగా ఒక సవాలుగా మారింది. ఈ ఒక్క నియోజకవర్గంలోనే వైసీపీ పలుమార్లు నాయకత్వ మార్పులు చేసింది. కౌరు శ్రీనివాస్, డాక్టర్ బాబ్జీ, గున్నం నాగబాబు, మేకా శేషుబాబు, గూడల గోపి వంటి పలువురికి వివిధ దశల్లో బాధ్యతలు అప్పగించినప్పటికీ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖంతో ప్రయోగాలు చేసిన ఫలితం మాత్రం ఒకటే కావడంతో నాయకత్వ మార్పులు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితికి మరో ప్రధాన కారణంగా మంత్రి నిమ్మల రామనాయుడికి రాజకీయ బలం కనిపిస్తోంది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న నిమ్మల రామనాయుడు పాలకొల్లులో బలమైన రాజకీయ ఆధిపత్యాన్ని ఏర్పరచుకున్నారు. నియోజకవర్గంలో నిరంతర పర్యటనలో, ప్రజా సమస్యలపై స్పందన, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర కారణంగా ఆయనకు బలమైన ప్రజా మద్దతు ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకి కేవలం అభ్యర్థిని నిలబెట్టడం కాదు, నిమ్మల రామనాయుడికి రాజకీయంగా ధీటుగా నిలబడగల నాయకత్వాన్ని తయారు చేయడం పెద్ద సవాలుగా మారింది. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించే నాయకత్వం లేకపోవడం వల్లే పార్టీ క్రమంగా బలహీనపడుతుందనే అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న గూడల గోపిపై కూడా పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదని, క్యాడర్ను సమన్వయం చేయడంలో లోపాలు ఉన్నాయని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ నిధుల వినియోగం, స్థానిక స్థాయిలో పార్టీ విస్తరణ వంటి అంశాలపైన విమర్శలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్టీ ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అంతర్గత వర్గపోరు. పాలకొల్లు నియోజకవర్గంలో నాయకులు వేర్వేరు వర్గాలుగా విడిపోయారని, సమన్వయ లోపం కారణంగా కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ను ఒక తాటిపైకి తీసుకురాగల నాయకుడు అవసరమనే అభిప్రాయం అధిష్టానంలో వ్యక్తమవుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జ్ ఎంపికలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా
ఉండడంతో అదే వర్గానికి చెందిన నాయకుడికి బాధ్యతలు అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ క్రమంలో మాజీ ఇన్ఛార్జ్ గున్నం నాగబాబు పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో సీటు దక్కక అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో మరోసారి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు పేరును కూడా పార్టీ పరిశీలిస్తోందని రాజకీయ చర్చలో వినిపిస్తుంది. ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు వివిధ వర్గాల నాయకులను సమన్వయం చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడి కోసం అధిష్టానం అన్వేషిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నాయకత్వ మార్పు ఒకటే సరిపోదు. పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయడం, క్రియాశీల క్యాడర్ను తిరిగి చైతన్యపరచడం, స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం చేయడం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం వంటి అంశాలపై కూడా వైసీపీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త ఇన్ఛార్జ్ వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వారు చెబుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పాలకులలో నాయకత్వ మార్పు జరిగితే అది పార్టీకి కొత్త ఊపు తీసుకురావచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మార్పు ఆలస్యమైతే క్యాడర్లో నిరాశ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ చేపడుతున్న ఇన్ఛార్జ్ మార్పులు సాధారణ పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కాకుండా 2029 ఎన్నికలకు ముందుగానే పార్టీని పునర్నిర్మించాలనే వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి తర్వాత ఇప్పుడు పాలకులు కూడా అదే జాబితాలో చేరుతుందా? మంత్రి నిమ్మల రామనాయుడికి రాజకీయంగా ధీటుగా నిలబడగల నాయకుడిని వైసీపీ ఎంపిక చేయగలదా? లేక మరోసారి నాయకత్వ మార్పుతోనే సరిపెట్టుకుంటుందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. పాలకులు రాజకీయాలు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.